హాయ్ అందరికి, ఈరోజు మా కర్రీ ఏమన్నది చూపిస్తాను వచ్చేయండి. కోడిగుడ్డు ఉక్కులు చేస్తున్నానండి. ఉల్లిపాయలు అయితే వేసేసుకుంటున్నాను. ఎగ్ కొట్టేసి పక్కన పెట్టుకున్నానండి. ఒక 4 ఎగ్స్ చాలా సరిపోతుంది. ఉల్లిపాయలు అయితే వేపుకుంటున్నాను. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కొంచెం జీలకర్ర, కొంచెం కరివేపాకు వేసేసి బాగా వేయించుకుంటున్నానండి. బాగా వేగాలి. త్వరగా వేగాలంటే కొంచెం ఉప్పు వేసుకోవాలి. నేనైతే ఉప్పు అయితే వేసేస్తున్నాను. ఉల్లిపాయలు త్వరగా వేగుతాయండి ఉప్పు వేసుకుంటే. ఉప్పు వేసాను. అలాగే కొంచెం అల్లం పేస్ట్ అయితే వేస్తున్నానండి. 1 స్పూన్ అల్లం టేస్ట్ బాగుంటుంది. కోడిగుడ్డు ఉక్కులు మంచిగా వేపేసుకోవాలి. బ్రౌన్ కలర్లో వచ్చేంతవరకు వేపేసుకుంటే ఉల్లిపాయ ముక్కలు మనకి కోడిగుడ్డు ఉక్కులు అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. ఉల్లిపాయలు అయితే వేగినాయండి. మంచిగా ఉల్లిపాయలు వేగినాయి. కారం వేద్దాం. 2 స్పూన్లు పడుతుంది. ఉక్కురు కదా, 2 స్పూన్లు కారం వేసాను. కొంచెం పసుపు వేసి మళ్ళీ బాగా కలుపుకోవాలి. మంచిగా వేగిపోయినాయండి. మనం కారం, పసుపు, ఉప్పు మొత్తం అన్నీ వేసేసుకున్నాం. ఇప్పుడైతే ఎగ్లో వేసేసుకుందాం. పెద్ద మంట పెట్టుకుని చక్కగా ఇలా కలిపేసుకోవాలి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసేసుకుందాం. కొత్తిమీర వేసుకుని మళ్ళీ కలిపేసుకోవాలి. మనకి ఉక్కురు అయితే రెడీ అయిపోయిందండి. వావ్, మంచి స్మెల్ వస్తుంది. కోడిగుడ్డు ఉక్కురు అయితే రెడీ అయిపోయింది. చూడండి, మంచి స్మెల్ వస్తుంది. ఉక్కురులోకి వేడిగా వైట్ రైస్ ఉక్కురు కట్టేస్తున్నానండి. రెడీ అయిపోయింది. బాయ్.